తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టనామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన దేవునికి ఇష్టలైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రీతండి, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు, మరొక అవకాశం కొరకు, మీ గ్రంథంలో నుండి మా యొక్క మనోనేత్రాలు వెలిగించుకొని మీ రాజ్యానికి వారసులుగా ఉండటానికి, మా తండ్రి సంఘంలో మా ప్రవర్తన సరి చేసుకోవటానికి నాయన మీరు సహాయ సహకారాలు అందించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగాను శారీరకంగాను మీరు ఆశీర్వదించమని సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క గ్రంథంలో నుండి ఆయన యొక్క సంకల్పాన్ని మనం చూసామండి. సంఘంలో ఈరోజు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో, ప్రపంచ మానవాళ్ళు కూడా అందరూ కూడా దేవుని ఇష్టపడుతూ ఉంటున్నారండి. దేవుని కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తున్నారండి. చాలామంది దేవుని నమ్మితే మాకు ఈ కార్యక్రమం జరిగింది, ఈ మేలు జరిగింది, లేకపోతే మాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, ఇవన్నీ కరెక్టే. సేవకులు కూడా చెబుతున్నది దేవుని నమ్మండి, ప్రభువుని అంగీకరించండి అని, రక్షింపబడండి అని చెబుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటే అండి, దేవుని యొక్క సంకల్పం అనేది ఒకటి ఉంది. ఆ సంకల్పము సంఘం. ఆయన రాజ్యంలో ఉండి మారు మనసు పొంది దేవుని యొక్క సత్యవాక్యాన్ని విని మన పాపములు కడిగేసుకుని బాప్తిస్మం ద్వారా మన పాపాలు శుద్ధవుతామండి. అప్పుడు రాజ్యంలో ప్రవేశించి మన ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవాలి. సంఘంలో మనకి రక్షణ లేకుండా భూమి మీద మన ఎన్ని మేలులు పొందినా, ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మన జీవితం ముగిగానే, మన జీవిత ముగింపులో మనం అన్నీ నష్టపోతామండి. ప్రతి ఒక్కరు కూడా అనుకునేది స్వర్గం అనుకుంటున్నారు, పరలోకం అనుకుంటున్నారు, లేకపోతే దేవుడు ఉండే స్థానంలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఈ భూమి మీద దేవుడు అనుకున్నట్టుగా మనం చేయకపోతే, మన పిల్లల్ని అలా పెంచకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతామండి. చాలామంది నిరాకరిస్తున్నారండి. ఇది చాలామంది విషయంలో అసలు రక్షణ భాగ్యం అనే దాన్ని చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కొన్ని విషయాలు మనం గ్రంథం నుండి మనం చూద్దామండి. దయచేసి గ్రంథం దగ్గర ఉంటే, అవకాశం ఉంటే, మనకి ఈ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక మన కార్యక్రమాలు చూస్తూ ఉండాలి. చాలా చూస్తాం కన్నులతో. మనం బ్రతుకున్న దినాల్లో అనేకమంది చూస్తూ ఉంటాం, అనేకమంది వింటూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, సమస్తము ఆలకించి మేలైనది చేపట్టండి. మేలైనది నాకు తెలియదు కదండి అంటే, నువ్వు ఆలకిస్తూ ఉన్నప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు చూస్తున్నప్పుడు, అవివేకంగా వెతికితే నీకు తెలియదు. కానీ వివేకముగా దేవుని తెలుసుకోవాలి, దేవుని మనసుని మనం గ్రహించాలి అని మనం అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకేం చేస్తారంటే, దేవుడు అలా దయచేస్తున్నటువంటి ఆ కృపలో భాగ్యవంతులుగా మనం ఉండాలి. భాగ్యవంతులుగా మనం లేకపోతే మనం ఆ భాగ్యాన్ని పొందుకునే అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాడు.
సమస్తం ఆలకించి మేలైన అంత ఓపిక లేదండి ఈ రోజుని. గ్రంథం చదివే ఓపిక లేదు, గ్రంథం వినే ఆలకించి మేలైనది చేపట్టే మనిషికి అంత ఓపిక లేదు. మనిషి అంతా కూడా జీవనోపాధి కోసం, ఈ జానడ పొట్ట కోసం తహతహలాడిపోతూ బాల్యం గతించిపోతుంది, యవ్వనం గతించిపోతుంది, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాడు. దేవుడు అన్ని కాలాల్లో కూడా చూస్తున్నాడు, అన్ని కాలాల్లో కూడా పరీక్షిస్తున్నాడు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించలేని వారుగా మనం యోహాను సువార్తలో క్రొత్త జన్మ గురించి చెప్పాడు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని ఎఫెసీ పత్రిక 3:4 చెప్పారు. కుమారులుగా స్వీకరించినప్పుడు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలట. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని, నిర్దోషులుగా ఉండాలి ఆయన యొక్క సంఘం అనే రాజ్యంలో. అలా పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ప్రవేశం, క్రొత్త జన్మ ద్వారా ప్రవేశం. నికోదేము వచ్చారు. నికోదేము ధర్మశాస్త్ర పండితుడు, గొప్ప వంశం, పరిసయ్యుల వంశంలో ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉంటుంటే ఆ బోధ విని ఆశ్చర్యపోయి, అయ్యా మీరు దేవుని యొద్ద నుండి పంపబడిన వారని, వచ్చిన వారని నేను గ్రహిస్తున్నాను. మీరు చేస్తున్న అద్భుతాలు దేవుడు మీకు తోడుగా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరండి అని అంటుంటే ఆయన మాటలు గ్రహించి, సరే ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప ప్రవేశం, ఎంట్రన్స్ లేదు అంటున్నాడు. అంటే అసలు సంఘంలో ఎంట్రన్సే లేదంట చాలామందికి. మేము క్రైస్తవులమండి అని ఎంటర్ అయినటువంటి వారు, అంగీకరించినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, క్రీస్తు సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. కొంతమంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా మేము క్రైస్తవులమండి అని అంటున్నారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 2:44 ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యంను స్థాపించాడు. అది దాన్ని పొందిన వారికి తప్ప మరెవ్వరికీ చెందదు. అంటే దాన్ని పొందుకోవాలన్నమాట. దాన్ని పొందుకుంటే అది ఇంకా ఎవరికి చెందదు. భార్య అయితే భార్య పొందుకుంటుంది, భర్త అయితే భర్త పొందుకుంటారు, బిడ్డలు పొందుకుంటే ఆ రాజ్యంలో సభ్యత్వం పొందుకున్నటువంటి వారికి తప్ప ఒక కుటుంబంలో ఒకళ్ళు రక్షింపబడి మేమందరం కూడా క్రైస్తవులు అని అంటానికి అది తప్పు. అది నీ అవివేకం, నీ అజ్ఞానం, అది నీ మూర్ఖత్వం అన్నమాట అండి. క్రొత్త జన్మ అనేటువంటి చాలా అమూల్యమైనది. దేవుడు మట్టి నుండి మానవుని చేశాడు, ఆదాముని. ఆదాము నుండి ఒక మనిషిని చేశాడు, అవ్వ ఆదాము ఇద్దరి నుండి సంతానాన్ని దేవుడు కలగచేశాడు. అంత మాత్రమే కాదు, ముసలివాళ్ళు అయిపోయినటువంటి 90 సంవత్సరాలు శారమ్మ గారు అనేటువంటి స్త్రీ నుండి 100 సంవత్సరాలు అబ్రహాం అనేటువంటి ఆయన నుండి కూడా ఒక అద్భుతమైన జన్మని ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను అనేటువంటి ఆయన ప్రవక్త గారు యోధా జాతిని ఉద్దేశించి ఆయన ఏమన్నారంటే, ఈ రాళ్ల వలన దేవునికి పిల్లలు కలుగచేస్తారు. అంటే రాళ్ల వలన కూడా కలుగచేస్తారు. ఎలా కలుగచేస్తారంటే దేవుని మాట రోమాపత్రిక 4:17 లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి, ఒకసారి భూమి లేదు, భూమి కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుగాక, అంటే లేని వాటిని
ఆయన ఒక మాట విడుదల చేశారంటే ఆయన పలుకగా ఆయన వాక్కుని విడుదల చేయగా లేనివి ఏదైనా ఉంటాయి అవన్నీ కలుగుతూ ఉంటాయి. రాళ్ల వల్ల కూడా పుట్టిస్తాడు దేవుడు అబ్రహాముకి పిల్లల్ని కావాలంటే. అంత మాత్రమే కాకుండా ముసలివారైపోయినటువంటి ఎలిజబెత్, జకరియా అనేటువంటి వారి ద్వారాగా ఒక అద్భుతమైన సంతానాన్ని దేవుడు బాప్తిసం ఇచ్చి యోహాను అనేటువంటి ఆ యోహాను గారు ఒక మంచి ప్రవక్త పుట్టారు. అంత మాత్రమే కాకుండా కన్యకు నుండి సంతానాన్ని కలగచేశారు. అంటే దేవుడు ఏమైనా చేయగలరు. ముసలతనంలో పుట్టించారు, కన్యకు నుండి పుట్టించారు. ఇంకా సంతానం కలగదు వీరు అనుకునేటువంటి వృద్ధాప్యంలో కూడా సంతానాన్ని ఇచ్చారు. అద్భుతంగా ఉన్నారు. అన్నిటికంటే ఆ పుట్టుకలకి అన్నిటికంటే గొప్ప జన్మ ఏదంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే అది గొప్ప జన్మ. ఆ జన్మలో మీరున్నారా? ఈ కార్యక్రమం చూస్తున్నా మీరున్నారా? ప్రియమైన వారులారా మీరున్నారా? నీవున్నావమ్మా, నీవున్నావా అయ్యా? ఆ రక్షణ భాగ్యంలో నీ కుటుంబం ఉందా? నీ బిడ్డలు ఉన్నారా? ఎంతెంతో చదివిస్తున్నావు, ఎంతెంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. నా కొడుక్కి లెక్కలు రావండి, ఇంగ్లీష్ రాదండి, కెమిస్ట్రీ రాదండి, ఇవన్నీ కూడా డౌట్లు అండి, ఇవన్నీ కూడా ఆడికి అర్థం అవ్వట్లేదండి అని ఊరుకుంటావా? అర్థం అవ్వకపోతే ట్యూషన్ పెట్టి చేస్తాం. ఎవరు మంచి మాస్టర్ ఉన్నారని చూస్తాం. వేలు ఖర్చు పెడతా ఉంటాం. అది అర్థం అవ్వకపోతే విడిచిపెట్టావు నువ్వు. ఎందుకంటే ఈ జానడ పొట్ట కోసం ఈ జానడ పొట్ట కోసం మనం అది సాధించాలంటే నీ పిల్లల్ని అంత గొప్పగా చేస్తారు. ఆఖరికి ఆ పిల్లలు ఒకవేళ జాబ్ చేసేసరికి ఆ సంపాదన వచ్చేసరికి నీ ఉంటావో ఉండవో తెలియదు. అసలు వాళ్ళు తింటారో తినరో తెలియదు. అసలు భూమి మీద ఎంతసేపు ఉంటారో ఎంతకాలం ఉంటారో వారికి తెలియదు. కానీ నీ సంతానం లేక నీ మట్టుకైనా నువ్వు దేవునికి ముందర తల్లిదండ్రులు భక్తి చేయాలి. అబ్రహాము శారమ్మ గారు భక్తి చేశారు, ఒక గొప్ప కుమారుడు. జకరియా, ఎలిజబెత్ భక్తి చేశారు, ఒక గొప్ప కుమారుడు సంతానం. అద్భుతం. యేసేపు, మరియమ్మలు భక్తి చేశారు, వారి నుంచి వచ్చిన సంతానం యేసుక్రీస్తు ప్రభువు గొప్పది. ఇప్పుడు బాప్తిసం ద్వారాగా జన్మిస్తే నువ్వు గొప్పవాడు అయిపోతావు. ప్రపంచంలో ఎవరో నీకు లేకపోయినా ఏమీ లేకపోయినా రక్షింపబడ్డావనే ఒక తృప్తి, ఆనందము నువ్వు కలిగి ఉండాలి. రక్షణ భాగ్యం లేకపోతే, నువ్వు మారుమనసు పొందకపోతే, మారుమనసు కూడా ఆజ్ఞ అన్నారు, బాప్తిసం కూడా ఆజ్ఞ అని గ్రంథం చెప్పింది. మీరు ఒకసారి చూస్తే అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 17 అధ్యాయంలో 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. ఆధారం, మరొక జన్మ ఉంది, మరొక జన్మ ఉందని అంటాక ఆధారం. ఆ ఆధారం ఎవరంటే క్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు రాకమునుపు మనిషికి అజ్ఞానంగా ఉన్నాడు. తక్కుడో బిక్కుడో ఏమైపోతారని. పితరుల కాలంలో కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత నువ్వు నమ్మి మారు మనసు పొందకపోతే, మారు మనసు కూడా ఆజ్ఞ అన్నాడు దేవుడు. ఎప్పుడు మారు మనసు పొందాలి? మనం నిన్నటి వరకు ఒక వాక్యం తెలుసు, కొంతవరకు తెలుసు, ఒక 30, 40, 50 సంవత్సరాలు వచ్చేసే ఒక దేవుని యొక్క సందేశం, ఒక సత్య సంబంధమైనది వినిపిస్తున్నప్పుడు మళ్ళీ మనసు మార్చుకోవాలి. మార్పు చెందుతూ ఉండాలి. నువ్వు చనిపోయే వరకు కూడా మారు మనసు అనేది పడిపోతూ ఉంటావు, సరిచేసుకుంటూ ఉంటావు, అసత్యంగా ఉంటావు, సత్య సంబంధంగా ఉంటావు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి.
ఆ మారు మనసు కూడా ఆజ్ఞ అన్నాడు. లేకపోతే మంచం పట్టిస్తానని ప్రకటన గ్రంథం 2:21 చెప్తాడు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మనసు మార్చుకుని రక్షింపబడాలి. ఏమండి ఇది సత్యం అన్నప్పుడు మేము ఆర్సీఎం అండి, ఎప్పటి నుంచో ప్రారంభం అండి, తండ్రి సంఘం అండి ఇదని. ఆర్సీఎం వాళ్ళు అసలు ఇది సత్యమని బయటకు వచ్చాడంటే, ఒక సేవకుడు అక్కడ చేస్తున్నప్పుడు ఇది సత్యమని అందులో బయటకు వస్తే ప్రపంచంలో దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఒక శిలకరింపు బాప్తిసం తప్పు, ఇది రక్షింపబడింది నీటి ద్వారాగా. బాప్టిజం అనేటువంటిది సమాధి చేయటము, లేకపోతే పాతి పెట్టడము, లేకపోతే ఉంచటము అనేటువంటి కార్యక్రమంలో నా రక్షణ భాగ్యము అది తప్పు అని నువ్వు మార్పు చెందితే ప్రపంచంలో నువ్వు గొప్పదానివు. అలాగే ఉండిపోయావంటే నీ రక్షణ కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఆజ్ఞ అన్నారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో దయచేసి మీరు గ్రంథాన్ని చూడాలి, లేదా రెఫరెన్స్ రాసుకుని మీకు ఖాళీ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. దేవుడు హృదయాన్ని సంతోషపరుస్తమే కాకుండా హృదయాన్ని తేటతెల్లం చేస్తూ ఉంటాడు. మనోనేత్రాలు వెలిగింపబడుతూ ఉంటాయి. మారు మనసు కూడా ఆజ్ఞ అన్నాడండి. తర్వాత 10వ అధ్యాయము 47 చదువుతున్న అపోస్తుల కార్యాలు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ, మారు మనసు ఆజ్ఞ అండి, బాప్తిసం ఆజ్ఞ అండి, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా 29 చదువుతున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరి. కానీ అక్కడ కానీ అంటున్నాడంటే ఏదో ఉంది. ఎవరెవరట? దేవుని యొక్క మాటలు ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని. బోధ వినకుండా నువ్వు బాప్తిసం పొందేశానండి, అందరు తీసుకుంటా, నేను తీసుకుంటా, అది కరెక్ట్ కాదు. లేదా అందరూ కూడా వెళ్ళిపోతారు, నేను కూడా చేయెత్తేసాను బాప్తిసం, అమ్మ ఇంకెవరైనా అంటే అది కాదు. బోధ వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని, ఆ సందేశాన్ని, ఆ సంకల్పాన్ని నువ్వు వినాలి. విని మార్పు తెచ్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. పొంది బాప్తిసం అనేది ఆజ్ఞ నువ్వు పొందాలి. అప్పుడు నీ పాపములన్నీ కడిగి వేయబడతాయి. పాపములు జన్మ పాపం కాదు, జన్మ పాపం లేదు. అసలు జన్మ పాపం లేదండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినని ప్రసంగి 7:29 చెప్పారు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, పాపాన్ని బహుమానంగా ఇవ్వడు దేవుడు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటండి, ప్రజలందరూ సుంకరులు యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునేరు. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూడండి, పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వాళ్ళకు నిరాకరించారటండి. బాప్తిస్మ గీప్తిస్మ మన ధర్మశాస్త్రం అంతా తెలుసు, పండితులు మనం, పరిచయులు మనం, పరిచయ జాతికి చెందినటువంటి వారు. ఏళ్ళేంటి చెబుతున్నాడు, యోహానేంటి అని నిరాకరించారంటండి. అలాంటి జాతిలో నుంచి, అలాంటి గొప్ప వంశములో నుండి, అలాంటి పాండిత్యంలో నుండి, అలాంటి ధర్మశాస్త్ర పండితుడైనటువంటి వాడు, ఒక నికోదేము అనేటువంటి వాడు, పెద్ద వయసు కలిగినటువంటి వాడు వచ్చి ఆయన యేసుక్రీస్తు బోధకు ఆశ్చర్యపడ్డాడు. రక్షణ అనేది నీకు కూడా సమయం ఇస్తున్నాడు దేవుడు, నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నేను కూడా చాలాసార్లు నాకు సరైన రక్షణ లేదు, కానీ నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలుసుకున్నాను.
మారు మనసు ఆజ్ఞ, బాప్తిసము ఆజ్ఞ, దేవుని యొక్క ఈ ఆజ్ఞలు పాటించి నూతన జన్మ మనం చేసినప్పుడు, నూతనముగా మనం జన్మించినప్పుడు ప్రవేశం ఉంటుంది. ప్రవేశం మన పిల్లలకి ఏదైనా స్కూల్లో అడ్మిషన్ జరుగుతున్నాయి, మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయండి అన్నప్పుడు మనం వాళ్ళకి ఫీజు కట్టకుండా మనకు పిల్లలకు కావాల్సిన బయోడేటా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే, మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నాం ఏంటంటే, ఆ ప్రవేశం లేదండి, మీరు జాయిన్ అవుతున్నారు కానీ ఇది పిల్లలు అలా కూర్చోబెట్టండి అంటారు. అంటే ప్రవేశం ఉండటానికి కూడా నీకు అర్హత కావాలి. ఈరోజున సంఘాలకు వెళ్తున్నటువంటి వారు, మీటింగ్స్కి వెళ్తున్నటువంటి వారు, మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటి వారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి ప్రవేశం లేదు, ఎంట్రన్సే లేదు. అలాగే ఎంట్రన్స్ అయినటువంటి సంఘంలో తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మందిరములో, ఒకప్పుడు దేవుని మందిరం, ఇప్పుడు సంఘం. అంటే సంఘం దేవునిదే. ఆ సంఘం మీద అధికారిగా, ఆ సంఘానికి శిరస్సుగా క్రీస్తు ప్రభువాన్ని నియమించారు. కానీ సంఘం అనాది సంకల్పంలో దేవునిది, రాజ్యము ఆయనది. ఆయన ఎవరినైతే నియమించారో ఆయన మాట వినాలి. ధర్మశాస్త్రములో మోషే గారిని నియమించారు. అలాగా ప్రత్యక్ష గుడారములో అహరోను సంతానాన్ని నియమించారు. కృత నిబంధన గ్రంథంలో సంఘానికి క్రీస్తుని శిరస్సుగా నియమించారు. ఆ సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెను అంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. సంఘంలో నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నీ జీవన విధానం చాలా ప్రాముఖ్యం. దాన్ని అంటున్నారనమాట అండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో ప్రవర్తన కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. ఇలాంటి సంఘంలో స్తంభాలుగా స్తంభం పిల్లర్స్ వేస్తూ ఉంటాం. ఆ పిల్లర్ మీద స్లాబ్ వేస్తూ ఉంటాం. ఆ స్లాబ్ ఎంత బరువుని ఆ పిల్లర్స్ మోస్తూ ఉంటాయి. స్లాబ్ ఎప్పుడైతే వేసేసామో ఆ స్తంభాల మీద, ఆ స్లాబ్ వేసేసిన తర్వాత ఆ ఇంట్లోనికి అన్నీ వచ్చేస్తాయి. అది ఒక గృహం కింద తయారవుతుంది. అందులో మనం వాడుకునేటువంటి మంచి మంచి ఖరీదైన ఫ్రిడ్జ్లు వచ్చేస్తూ ఉంటాయి, బీరువాలు వచ్చేస్తూ ఉంటాయి, మంచాలు వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ చక్కని ఏసీలు వచ్చేస్తూ ఉంటాయి. స్తంభముగా నువ్వు ఉండాలి, భారం భరిస్తూ ఉండాలి సంఘంలో. ప్రియమైన వారులారా, నాకెందుకులే అని పట్టించుకునేటువంటి కోకొల్లగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వారి పిల్లలు పట్టించుకోరండి, భార్యలు పట్టించుకోరండి, భర్తలు పట్టించుకోరండి. సంఘములో స్తంభములుగా ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం ఆ విషయం చూద్దాం. 2వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలగచేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలగచేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా నియమించబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. స్తంభములుగా ఉన్నటువంటి వారు అంటే వేరు దేవుని మందిరములో, దేవుని మందిరం అనేటువంటి సంఘంలో వాళ్ళు ఎలాగున్నారంటే స్తంభాలుగా ఉన్నారు. స్తంభాలుగా ఉన్నారు. కష్టము, బాధలు, నిందలు, అవమానాలు ఏదొచ్చినప్పటికీ కూడా సత్య సంబంధంగా వాళ్ళు జీవించడమే కాకుండా అనేకులు జీవింపు చేయడానికి మార్గదర్శులుగా ఉన్నారు. వాళ్ళ స్తంభాలు అంటున్నాడు.
వాని స్తంభాలు నువ్వు ఉంటున్నావా అలాగా నువ్వు వెళ్తున్న సంఘంలో? మాది సంఘమేనండి, మాది ఎప్పుడో తాతల సంఘం అండి, ముత్తాతల సంఘం అండి. ఆర్సీఎమ్మోడు గొప్ప సంఘం అనుకుంటున్నారు వారు, లూథరన్నోరు గొప్ప సంఘం అనుకుంటున్నారు, పెంతెకొస్తు వారు గొప్ప సంఘం అనుకుంటున్నారు. ఏమండి, చాలామంది భక్తులే, కానీ భక్తుల ద్వారా నేను భక్తుడిని చిన్నదో పెద్ద భక్తి చేస్తున్నాను, నా పేరు మీద ఒక సంఘం కట్టుకోవటం అది తప్పు. లేకపోతే బైబిల్ ఏదో పేరు ఉంది కదా, ఆ పేరుని పెట్టేయటం అనేది తప్పు. సంఘము కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు, జీవాధిపతి అయినటువంటి వారు, సంఘం కొరకు తన రక్తాన్ని కార్చినటువంటి వారు, తన రక్తాన్ని సిందించినటువంటి, పరిశుద్ధమును నిష్కళంకమైన నిర్దోషమైన రక్తాన్ని సిందించినటువంటి వారు ఆయనే క్రీస్తు ప్రభువారు. ఆ ప్రభువారిని, క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా ఉంచారు. అందులో నీవు ఉన్నావా? అందులో నువ్వు జీవిస్తున్నావా? అలా లేకపోతే, అలా సరి చేసుకోకపోతే, అలా మారు మనసు పొందకపోతే, ఆ సంఘములో నీ ప్రవర్తన బాగోకపోతే, ఇది ఎంత మంచి ప్రవర్తన అనుకుంటున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నానండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. మరి శ్రేష్టమైన సేవ అంటండి ఇది. ఎక్కువైన నిబంధనలు అంట, ఎక్కువైన ఆశీర్వాదాలంట. ఏంటంటే ఎక్కువైన ఆశీర్వాదాలు ఇందులో? ధర్మశాస్త్రంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారు, వాళ్ళు కూడా సేవా నియమాలు ఉన్నాయి. కానీ పరలోకం వెళ్ళేటువంటి ఎక్కువైన పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి భాగ్యం క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి సంఘములో చేర్చబడినటువంటి వారికి. మరి ఎక్కువైన సేవా నియమాలు, శ్రేష్టమైన నిబంధన అంటది. శ్రేష్టమైనది ఎంత మరి శ్రేష్టమైన సేవకత్వం ఇది. ఏంటి క్రొత్త నిబంధన? శ్రేష్టమైన సేవకత్వం. ఏంటి శ్రేష్టమైన సేవకత్వం అంటే అండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చదువుతున్నాను, మీరు చూడగలిగితే 10వ వచనం చదువుతున్నాను. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. గుడారములో, పాత నిబంధన గుడారం అనేటువంటి ఆ గుడారములో సేవ చేస్తున్నటువంటి యాజకులుగా ఉన్నటువంటి అహరోను సంతతి వారుగా ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి వారు ఎంత గొప్పవారో చూడండి. అలాంటి వారు ఈ కాలంలో ఉంటే వారు ఈ ప్రభురాత్రి భోజనము, ఈ యొక్క బల్ల కార్యక్రమాన్ని తినే అధికారం వారికి లేదని చెబుతుంది కదా. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏ బలిపీఠం? క్రీస్తు ప్రభువారు బలి అయిపోయారు, ఆ బలిపీఠం ఉన్నది. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. ఎంత గొప్ప సేవకుడు అయ్యా బాబు, ఎంత గొప్ప సేవా కార్యక్రమం, సంఘ కార్యక్రమాల్లో ఉంటున్నారండి బాబు మీరు. లేకపోతే ఇప్పుడైనా మార్పు చెందు, ఇప్పుడైనా మించిపోయింది లేదు. శ్రేష్టమైన సేవలోనికి అసలు నీతో పాటు కలిసి గుడారంలో సేవ చేస్తున్నటువంటి వారికి వచ్చి నీ పక్కన కూర్చుని ప్రభురాత్రి భోజనం చేసే అవకాశం వారికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఇక్కడ పని అప్పగిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతి గారికి ఓ పని అప్పగిస్తున్నారు. ఆ పని ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్రి పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడు
నట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. ఎడని కొత్తవాడు వచ్చాడు అనుకోండి, 2 పాటలు పాడేసి 2 మాటలు చెప్పేసి అబ్బో అనుకుని కానీ మీరు ఉండండి బాబు అనకూడదు. వాడికి వివాహం అవ్వాలి, వాడికి పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలు ఆ కుటుంబం తన ఏలుబడిలో ఉండాలి. ఈయన మాట విన్నటువంటి వాడు అధ్యక్ష పదవిని ఆశించడం కానీ, సంఘ కార్యక్రమాల్లో ఆ పెద్దలాగా ఉండటం కానీ, ఆ సంఘ కార్యక్రమంలో ఉండటం కానీ పనికిరాడు. ఇంకొక మాట ఏంటంటే, ఇందులో అబ్రహాము గారు విశ్వాసులకి తండ్రి అయినటువంటి వారు, ఆయన భార్యలు ఉన్నారు. అబ్రహాము గారు శారా ఉన్నారు, హాగర్ ఉన్నది, ఇంకా మరొక స్త్రీని చేసుకున్నారు. ఆయన వచ్చి సంఘంలో పరిచర్య చేస్తానంటే ఫెయిల్ అయిపోతాడు. అక్కడ గుడారంలో సేవ చేస్తున్నటువంటి వారు వచ్చి ప్రభురాత్రి భోజనం తింటే కుదరదన్నారు. మరి శ్రేష్టమైన సేవకత్వంలో ఉన్నవా? నువ్వు ఆలోచించు. మంచి ఇల్లు కట్టేశానండి, మంచి పొలం కొనేశానండి, మంచి బిజినెస్ చేస్తాను, ఎందుకు అవన్నీ? హార్ట్ అటాక్ వస్తే పోతావు, ప్రయాణంలో పోతావు, పాము కొరితే చస్తావు, ఎప్పుడొకప్పుడు గుండె ఆగిపోతే ఊపిరి అందక చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఊపిరి గాలి అందక చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. నీవు బ్రతుకుతున్నావంటే ఎందుకని? నేను బ్రతుకుతున్నానంటే ఎందుకని? మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. మీ దేహములతో దేవునిని మహిమపరచండి, కొరింథీ పత్రికలో చెప్తాడు. మీ దేహములతో దేవుని మహిమపరచాలి. సంఘంలో నీ కన్ను దేవునిది, నీ చెవి దేవునిది, నీ నోరు దేవునిది, నీ పెదవులు దేవుని, నీ మనసు దేవునిది, నీ హృదయం దేవునిది, నీ అంతరింద్రియములు, నీ జ్ఞానేంద్రియములు ఇవన్నీ దేవుని. ఒకప్పుడు వాటిని ఖర్చు పెట్టావు. సంఘములో ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలి. ఒకవేళ భార్య ఉంది, ఆ భార్యలు వివాహమైన తర్వాత ఒకళ్ళు అవిశ్వాస అయితే ఒకళ్ళు విశ్వాస అయితే విశ్వాసిని బట్టి అవిశ్వాసి మార్చబడుతూ ఉండాలి. భార్య అవిశ్వాస అయితే భర్త విశ్వాస అయితే మార్చుకోవాలి. ఒకవేళ భార్య అవిశ్వాస అయితే భర్త అవిశ్వాస అయితే మార్చుకోవాలి. భార్యని భర్త ఇద్దరు మార్చుకుంటే వాళ్ళిద్దరి ద్వారా కలిగిన సంతానం పరిశుద్ధులవుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు అపవిత్రులు అయిపోతారని చెబుతున్నాడు పౌలు ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో. అంటే ఒక భార్య ఉన్నదంటే పెళ్లి చేసుకున్నామంటే ఆవిడని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టేశారు, ఏదో కారణాలు, ఏదో తప్పో ఒప్పో జరిగిపోయింది, విడిచిపెట్టేశారు, నువ్వేం చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదు, మరో పెళ్లి చేసుకోకూడదు అని ఆవిడ బ్రతుకుండగా ఈయన బ్రతుకుండగా పెళ్లి చేసుకున్నాడంటే వ్యభిచారి అంటున్నాడు. అలా చేసుకున్నటువంటి వారు ఏకపత్ని పురుషుడు కాదు. నిన్ను చూసి సంఘం ఏం మాదిరిగా ఉంటుంది? వదిలిపెట్టేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అంటే ఆడు కూడా అలాగే తయారవుతాడు. మరి ఇప్పుడు నువ్వు అలా ఉండు, అది త్యాగం. నువ్వు వద్దన్నాడంటే అలాగే మోషేతోటి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కానాను వెళ్ళటానికి వీలేదు, ప్రభువా నా మాటను నువ్వు ధిక్కరించావు, అందరూ ఎదుట నన్ను అవమానపరిచావు. పిస్గా కొండకి తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, పడమర తట్టు చూడు, యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి ఆయన వెళ్ళిపోయి వాళ్ళు అనుభవిస్తారు, నువ్వు ఆ కొండ మీద చనిపోవు. నువ్వెవరో చెప్పడానికి? నేను కూడా వాళ్ళతో దేవుని మాటను ధిక్కరించేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడానికి కూడా మోషే చరిత్ర లేనటువంటి వాడు అయిపోతాడు. కానీ వెళ్ళొద్దన్నాడు. కానీ ఆ పరదేశంలో నుంచి వచ్చాడు మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభువారు ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు వచ్చారు, మహిమా దేహంతో వచ్చాడు. మళ్ళా ఎందుకని? యెహోషువకు ఆజ్ఞాపించి మరలా వాళ్ళు నడిపించడానికి ఆయన మాటకి ఒకప్పుడు పొరపాటు చేశాను నేను, దాన్ని నిలబడ్డారు. భార్యని విడిచిపెట్టేసి మరొక భార్యని చేసుకుని నేను సేవ చేస్తున్నాను, గొప్ప ప్రసంగికుడు కావచ్చు, బల్ల గుద్దేయచ్చు, లేకపోతే అద్భుతంగా మాట్లాడచ్చు, వద్దన్నాడంతే వ్యభిచారు నువ్వు అన్నాడు. చూడండి, నేను అన్న మాట కాదు, ఏకపత్ని పురుషుడు అన్నాడంటే ఆ ఏకపత్ని పురుషుల్లో నువ్వు ఉన్నావో లేదు, నేను ఉన్నానో లేదు
చూసుకోవాలి. విశ్వాసగా జీవించడానికి మంచిదే. బల్లగుద్దేసి చెప్పేసి చాలామంది అలా ఉండటంతో ఓహో ఇలా ఉండొచ్చు అంటే దేవుని నిబంధన. ఒక అధికారము ఒక పోస్ట్ వచ్చిందనుకోండి, రాజకీయ పోస్టు లేకపోతే ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, దేవుని నిబంధనలు ఉండవు. ఒక ధనం కలిగిందనుకోండి, దేవుని నిబంధన పాటించడం. ఒక ఉన్నతంగా వచ్చేసాడు అనుకోండి, ఇంక ఇతని చట్టమే, ఇతను చెప్పిందే. కానీ దేవుని మాట ఇది తప్పని నీకు నువ్వు నిర్ణయించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అలా దిద్దుబాటు చేసుకోకపోతే దేవుడు ఉండదు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. అందులో ఇలా రాయబడింది: తన భార్యను విడనాడి మరియొకతని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తనే విడిచిన దాన్ని వివాహం చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. సంఘములో నీ ప్రవర్తన ఉంటుంది. సంఘంలో నీ ప్రవర్తన ఉంటుంది. నువ్వు గొప్ప చదువుకున్నవాడు కావచ్చు, లేదా గొప్ప పండితుడు కావచ్చు, గొప్ప జ్ఞానవంతుడు కావచ్చు. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. త్రాగుబోతులుగా ఉండాలి. తాగేసి వాక్యాలు చెప్పి సేవకులు ఉన్నారండి. మద్యం తాగకూడదు అన్నాడు. ఏకపత్ని పురుషుడే ఉండాలన్నాడు. పిల్లలు స్వాధీనపరుచుకోవాలన్నాడు. విశ్వాసం కలిగిన పిల్లలు కలిగినట్టు పిల్లలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉండాలి. నువ్వేదో వాక్యాన్ని చెప్తే వెళ్ళిపోతే ఈడేదో ఎటు వెళ్ళిపోతూ ఉంటుండే అలాంటి వాడు సంఘంలో అధ్యక్ష పదవిని ఆశించడానికి కుదరదు. అలా ఉండటానికి దేవుని సంకల్పంలో, దేవుని యొక్క ఆలోచనలో అలాంటి సంఘములో ఉన్నావా? అలాంటి సంఘంలో లేకుండా జీవించేసి ఏదో తక్కిడే బిక్కుడు అనుకుంటా వాళ్ళు చేస్తారు రేపు రెండని పెద్ద లెక్కలు నీకే వచ్చి మరి ఎప్పుడైతే కన్ను మూసావో ఈ కార్యక్రమం చూసి కూడా తుడుచుకుంటూ ఒకవేళ నువ్వు ఎదరికి వెళ్ళిపోయావో ఒకవేళ లెక్క చెప్తావు. ఒకవేళ ఇది చెప్పి నేను పాటించకపోతే నేను లెక్క చెబుతాను. అలాంటి సంఘ కార్యక్రమంలో, అలాంటి పరిపాలన విధానంలో, అలాంటి నడిపించే నాయకుల్లో, అలాంటి స్తంభములుగా ఉన్నటువంటి వారిలో నీ ఉంటే వాడి జీవితం బాగోపోతే వాడు అధ్యక్షుడిగా పనిచేయడు, వాడి సత్య సంబంధి కాకపోతే వాడి స్తంభముగా పనిచేయడు. అలాంటి సంఘంలో క్రీస్తు ప్రభు వారు రక్తము కార్చి సంపాదించినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో లేకపోతే, ఒకవేళ నువ్వేదో గొప్పవాడుగా నేను ఉన్నానులే కరెక్ట్గా నువ్వు అనుకుంటే కాదు, కానీ దేవుడు అనుకునేటువంటి సంఘములో నువ్వు ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి. అది పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే అనాది సంకల్పంలో ఆయన కోరుకున్న దాన్ని క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చారు. ఈ భాగ్యంలో మీరు ఉన్నారో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ ఏమన్నైతే నాతో ఫోన్ చేసి నాతో మాట్లాడి చేయండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అలాంటి కృప మీకు నాకు ఉండాలని నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కొవ్వూరు స్థానిక సంఘం ద్వారా ప్రభువైన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. మీకు వందనాలు.